ఏషియా కప్లో భారత్ పాక్ మరోసారి ఢీకొట్టబోతున్నాయి. సూపర్ 4 మ్యాచ్లో తొడగొట్టబోతున్నాయి. వరుస విజయాలతో టీమిండియా జోష్ మీదుంటే పాక్ మాత్రం షేక్ హ్యాండ్ ఎపిసోడ్తో రగిలిపోతోంది. దీంతో దాయాదుల మ్యాచ్ ఇప్పుడు అభిమానుల పల్స్ను పెంచేస్తోంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్లో హై వోల్టేజ్ ఫైట్. దుబాయ్లో సూపర్ 4 మ్యాచ్. గ్రూప్ 1లో టీమిండియాదే అప్పర్ హ్యాండ్. ఆసియా కప్లో టీమిండియా మరో వార్కి సై అంటోంది. ఆర్చ్ రైవల్ పాకిస్తాన్తో తలపడబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియాని హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. గ్రూప్ దశలో ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ సేన తీన్మార్ ఆడేసింది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. పాకిస్తాన్ను కూడా చిత్తుగా ఓడించింది. అయితే రివెంజ్ పై పాక్ గురిపెట్టగా మరో విక్టరీపై టీమిండియా ఫోకస్ చేసింది. గ్రూప్ దశలో భారత్ జట్టు టాప్ ప్లేస్లో నిలిస్తే దాయాది జట్టు 2వ స్థానానికి పరిమితమైంది. గ్రూప్ మ్యాచ్ చప్పగా సాగిన సూపర్ 4 దశలో మాత్రం హీట్ పెరగడం ఖాయమనే అంచనాలున్నాయి. అయితే దెబ్బతిన పాకిస్తాన్ జట్టును లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్పై అలర్ట్గా ఉండాల్సిందే. ఒమన్ నుంచి ఎదురైన పోటీని గుర్తుపెట్టుకుని టీమిండియా బరిలో దిగాలని ఎక్స్పర్ట్స్ సైతం సూచిస్తున్నారు. బ్యాటింగ్లో భారత్ జట్టు బలంగా ఉంది. అభిషేక్ శర్మ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. శుభ్మన్ గిల్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. యుఏఈపై దూకుడు చూపించినప్పటికీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. పాక్ ఒమన్తో మ్యాచ్ల్లో తేలిపోయాడు. సూపర్ 4 దశలో శుభ్మన్ గిల్ రాణించడం టీమిండియాకు చాలా కీలకం. ఒమన్పై బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసినప్పటికీ పాకిస్తాన్పై వన్డౌన్లో తిలక్ వర్మ లేదంటే సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగడం ఖాయమే. కెప్టెన్ సూర్యతో పాటు తెలుగు కుర్రాడు తిలక్ ఫామ్లో ఉన్నారు. పరిస్థితులకు తగినట్లుగా ఆడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. పేస్ ఆల్రౌండర్లు శివం దుబే, హార్దిక్ పాండ్యా పైన అంచనాలున్నాయి. గత మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు గాయమైంది. పాకిస్తాన్తో మ్యాచ్లో అక్షర్ బరిలో దిగపోతే రింకు సింగ్ వైపు టీం మేనేజ్మెంట్ చూసే అవకాశాలున్నాయి. గత మ్యాచ్లో బుమ్రాకు టీం మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. వరుణ్ చక్రవర్తిని కూడా ఆడించలేదు. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాను బరిలో దింపింది. పాకిస్తాన్తో సూపర్ 4 మ్యాచ్లో బుమ్రా, వరుణ్ రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. మరో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ కీలకం కాబోతున్నాడు. సెకండ్ పేసర్గా హార్దిక్ సేవలందించే అవకాశం ఉంది. అవసరమైతే శివం దుబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మతోనూ బౌలింగ్ చేయించాలనే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ కనిపిస్తోంది. ఒమన్పై మాదిరిగా కాకుండా పాకిస్తాన్పై భారత్ బౌలింగ్ యూనిట్ సమష్టిగా రాణించాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కోరుకుంటున్నాడు. మరోవైపు పాకిస్తాన్ జట్టు కసితోనే ఉంది. గ్రూప్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. యుఏఈతో మ్యాచ్కి ముందు పెద్ద డ్రామాని క్రియేట్ చేసింది. మ్యాచ్ను బాయ్కౌట్ చేస్తామంటూ పరువు తీసుకుంది. మ్యాచ్ రెఫరీ పైక్రాఫ్ట్ను తొలగించాలని డిమాండ్ చేసిన ఐసీసీ నో చెప్పింది. పాక్తో మ్యాచ్ల నుంచైనా తప్పించాలన్నప్పటికీ ఐసీసీ పట్టించుకోలేదు. పైక్రాఫ్ట్ సారీ చెప్పాడంటూ కలరింగ్ ఇచ్చుకుని సైలెంట్గా యుఏఈతో మ్యాచ్ ఆడింది పాక్. ఇప్పుడు భారత్తో మ్యాచ్లో మళ్లీ ఏం రచ్చ చేస్తుందో అనేది హాట్ టాపిక్ అవుతోంది. జట్టుగా చూస్తే పాక్ అంతా గొప్పగా ఏమీ లేదు. దాయాది జట్టుకు శుభారంభాలే దక్కడం లేదు. సయ్యూమ్ అయూబ్ ఉసూరుమనిపిస్తున్నాడు. ఫర్హాన్ పాజిటివ్గానే ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఫకర్ జమాన్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, ప్రధాన పేసర్ షాహీన్ అఫ్రీది, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ పైనే పాక్ ఎక్కువగా భారం వేసింది. దుబాయ్ పిచ్ స్పిన్నర్లకే ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. దుబాయ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ 140 పరుగులు మాత్రమే. క్రీజ్లో సెట్ అయితే పరుగుల మోత మోగించే అవకాశం ఉంటుంది. దుబాయ్లో టాస్ కీలకం కాబోతోంది. 97 టీ20ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 50 మ్యాచ్ల్లో గెలిచాయి. 47 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు సత్తా చాటాయి. భారత్ పాక్ ఇప్పటి వరకు 14 టీ20లో ఢీకొన్నాయి. ఇందులో 11 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. 3 మ్యాచ్ల్లో పాకిస్తాన్ పైచేయి సాధించింది. మొత్తంగా ఆసియా కప్ సూపర్ 4 దశలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.